హలో. హలో. నమస్కారం సార్. నమస్తే. ఎవరండి? ఏం లేదు సార్, ఆవిడే తిడితివి కదా. ఎవరు? నేను కాదండి, అది కంప్యూటర్ అండి. ఓ సరే సార్. సార్ ఏం అది లేదు సార్, కంప్యూటర్ కనెక్ట్ చేసి పెడతా. ఎవరైనా క్రైస్తవులు ఫోన్ చేసినప్పుడు అవునవులే సార్. అది కంప్యూటర్ రికార్డుగా వెళ్ళిపోతా ఉంటుంది. ఎవరు కాల్ చేసినా తిడతా ఉంటుంది వాళ్ళని. కంప్యూటర్ నేను కాదండి. అవును, నేను సార్ నువ్వే అనుకోని ఊరికైపోయాను సార్. నువ్వే అనుకోని నేను ఊరికైపోయాను సార్. నేను కాదు కంప్యూటర్ అనేది. క్రైస్తవులను ఫోన్ చేసి బూతులు తిడతా ఉంటే ఆ కంప్యూటర్ కనెక్ట్ ఇచ్చేస్తా. కరెక్ట్ తెలుసులే సార్. అదేను నీ వీడియోలు చూస్తా అంటాను. ఇప్పుడు నువ్వు కంప్యూటర్ అనుకోండి, మనం చెప్పేది ఏందో అది వెళ్ళిపోతా ఉంటది. అవునవులే సార్. చెప్పండి. ఏమి లేదు సార్, నమస్కారం. నువ్వు దిక్తే నీ కాళ్ళకు ముక్కలు అనుకున్నాను సార్ నేను. అయ్యో ఎందుకు సార్, నేను మీకంటే చాలా చిన్నవాడిని అండి. అయ్యో సార్, నేను చిన్ననే సార్, పెద్దోడు కాదు. నేను కూడా చర్చిలో ఇక్కడ జేరి ఏం పేరండి మీ పేరు? నా పేరు రామకృష్ణ సార్. రామకృష్ణ. వయసు అండి? అవును సార్, వయసు ఉంటా సార్ 27 అట్లా. 27? ఏవో నాకు కొంచెం 50 ఏళ్ళ వయసులాగా వినిపిస్తుంది. అవునా? లేదు సార్ అంతే సార్. పెళ్లి కాలేదండి ఇంకా? అయింది సార్. పెళ్లి అయింది. అదే సార్, ఈ వీడియోలు చూసినాను. నేను చర్చిలో చేరుకున్నాను సార్. చర్చికి వెళ్ళారా? వెళ్ళాను సార్. వెళ్ళి బాప్టిజం కూడా తీసుకున్నాను. ఏం పేరు పెట్టుకున్నారండి మరి? ఏందో సైమన్ పాస్టర్ ఏమన్నారు సార్ నన్ను. సైమన్ అన్నారా? ఓకే. మరి ఎందుకు వచ్చేసారండి బయటికి? నీ వీడియోలు చూస్తాను బయట పడేసి ఒక్కరిని రానికుండా చేసేసినాను నేను నా ఇంటికల్లా. అరే నీ వీడియోలు ఎప్పుడు నేను చూడబడినా నేను అప్పుడు మొత్తం ఎవరిని మా ఏరియాలోకే నా ఇంట్లోకి రాకుండా చేసేసినాను సార్. మీరు బాప్టిజం తీసుకొని నా ఆడియోలు చూసి బయటకు వచ్చారంటారు, అంతేనా? అవును సార్. ఎవరు నా ఇంట్లోకి నా ఇంట్లోకి రాద్దాడని చెప్పిన నా ఇష్టం. రేపు తెచ్చిపోయినా పర్వాలేదు. నా బిడ్డలేమో నా పెండ్లామేమో నా ఇంట్రెస్ట్ నాకుంటుంది. మీరు ఇట్లంతా వచ్చి బుక్లు పట్టుకుని సహా ఇచ్చేది నాకు ఇష్టం లేదు. నేను ఏమైనా పర్వాలేదు, రేపు పొద్దున్నే సచ్చినట్టు లేదు, నాకైతే ఆడవన్నీ మొత్తం అని చెప్పిన. మీకు ఎంతమంది అండి పిల్లలు? 3 సార్. 3 అంటే మీ 5గురు చర్చికి వెళ్ళేవాళ్ళ అండి? వెళ్తాం సార్, వెళ్తాము. మీ 5గురు చర్చికి వెళ్ళేవాళ్ళారా? చర్చికి వెళ్ళేవాళ్ళు ఆదివారం? వెళ్తాను సార్. టోటల్ సన్నపిల్లలు సార్. ఇంకా వాళ్ళు 6 ఏండ్లు 3 ఏండ్లు అట్లా 2 ఏండ్లే సార్. మీరు ఎన్ని సంవత్సరాల చర్చికి వెళ్ళారండి? ఒక సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం పాటు చర్చికి వెళ్ళారు? అవును సార్. ఎంత ఇచ్చారండి డబ్బులు మొత్తం? దశమ భాగం ఇవ్వమంటారు కదా వాళ్ళు, ఎంతో కొంత డబ్బులు ఏమని? అవును సార్, ఏదో అపురూపంగా ఇచ్చింటారు సార్. ఇట్లా 100, 500 ఇట్లా అంతవరకు సార్. అవును సార్. 100-200 ఇచ్చారు డబ్బులు? ఇచ్చింటాం సార్. ప్రతి వారం ఎంతో ఒక 100 వేయాలి కదండి వెళ్ళినందుకన్నా. నెలకి 4 సార్లు 4 ఆదివారాలు వస్తే 400 వేయాలి. అవును సార్. మీరు మాట్లాడితే బోలే ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. నాకు ఇంకోటి చెప్పానా, నేను పనికి పోయి వస్తే గనా ఏం పని చేస్తారండి మీరు? నేను బెంగళూరులో బీపీఎంపీ పని చేస్తాను సార్. ఏంటండి అది? బీపీఎంపీ పని అంటే ఇట్లా కసువు ఆటోలో తోలేస్తారు. కసు ఎత్తేసి ఆటోలో వేసేదా? అవును సార్. సూపర్ అండి, చాలా మనం గర్వపడాల్సింది. మంచి పని చేస్తున్నారు. అంటే స్వచ్ఛ భారత్ లాగా అన్నమాట. అవునా సార్. బెంగళూరు క్లీన్ గా ఉండదు కదా సార్. ఓకే అండి. అంటే గవర్నమెంట్దేనా ప్రైవేట్దే జాబ్? ప్రైవేట్ సార్. ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ పర్మనెంట్ చేస్తామంటున్నారు, ఇంకా చేయలేదు సార్. ఓకే అండి. అవును సార్. అయితే యేసుని నమ్ముకొని మీరు చర్చికి వెళ్ళి డబ్బులు కూడా ఇచ్చారు? అట్లా ఇచ్చిగాను, నా పేపర్ మాత్రం ఇచ్చిగాను. తర్వాత ఏమైందంటే నేను నీ వీడియోలు చూడబడితే ఇంట్లోకి వస్తే నీ వీడియోలు తప్పితే ఇంకెవరిని పట్టించుకొని ఇంట్లో టీవీ కానీ పిల్లలు ఎవరిని నీ వీడియోలు చూస్తానే ఉంటాయి 24 గంటలు. నీ మాటలు అంత నచ్చినాయి సార్ నాకు. నువ్వు ఉత్త పోపిస్తాడావు, నువ్వు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని రాష్ట్రాలని. అవునండి, అవును సార్. న్యాయమే కదా సార్. అంటే మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే మనం ఎందుకు ఇంకొక ప్రశ్న ఇంకొకసారి ఎందుకు అడుగుతాం?
మరి అందుకెందుకు ఇప్పుడు నా ఊర్లోనే నమ్మి పాస్టర్ని కొట్టాలా, తర్వాత వాడేం దేవుడు నాకు బిడ్డలు చచ్చిపోయారు, పాపలు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, నాకేం ఆధిక్యం లేదు, సహాయం లేదు, వాళ్ళు ఎందుకు నమ్ముకోవాలని ఇట్లా జరుగుతాడు సార్ నాయన. అందుకని మనం చెప్తే నమ్మరు కదా అంత గబాకన. అవునండి, అవును. నాకేదో 10,000 16,000 సంబలం ఉంది సార్, నేను అంతేను. పోనీలేండి, మంచిగా కుటుంబం అంతా బయటకు వచ్చారు. అందుకే సార్ సంతోషం సార్, సంతోషం అవుతుంది సార్ నువ్వు చెప్పే మాటలు. నేను వీడియోలు అందరూ చూస్తాంటాను కదా, ఊరికి నాకు ఏమో తిన్నట్టుంటుంది వీడియోలు. నువ్వు తిడతాంటా చూడు ఎవరినన్నా. సార్ తిట్టినావు కదా సార్ అందరు. నేను తిడతానండి, వాళ్ళు తప్పు మాట్లాడితే ఖచ్చితంగా తిడతాను నేను. అబ్బా ఏం తిట్లు సార్ అవి, ఉంటారు సార్ అవి. అవునండి, అవును. అంటే మనకి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారనుకోండి, ఇప్పుడు మనకు కావాల్సింది అదే కదండి. ఇప్పుడు మీరు అడిగి ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్పి అదే కావాలి ఎవరికైనా. కరెక్ట్ గా సార్. నేను అడిగే ప్రశ్న ఒకటి ఉంటది, వచ్చే సమాధానం ఇంకొకటి ఉంటది, అది కరెక్ట్ కాదు కదా, అందుకని తిడతాను నేను. ఇప్పుడు ఉదాహరణ మాట చెప్తాను సార్. ఇప్పుడు నేను కన్నా పెళ్ళాం కానీ చర్చికి పోయేస్తాడు, అది అన్యాయం కానీ ఘోరం జరిగితే చూసుకుంటూ ఉండే అవుతుందే సార్ మా ఇంట్లో పరిస్థితి. నేనే కానీ దేవుని పక్కన పెట్టు, మా బిడ్డలకు కానీ మా పెళ్ళాంకి కానీ ఏమన్నా అన్యాయం జరుగుతుంటే అట్లా కళ్ళు మూసుకొని ఉండే అవుతుంది సార్. అది తప్పు, నువ్వు దండించేదంటే న్యాయం ఉంది. అవునండి, అవును. దండించేదంటే న్యాయం ఉంది కాబట్టి. అవునండి, చెప్పండి సార్, వినిపిస్తుంది. అందుకేనా సార్ ఎప్పుడో వీడియోలు చూస్తా ఉంటాను, ఎవరన్నా ఫోన్ చేసి అట్లా మాట్లాడిద్దాము అని ఇష్టమైంది సార్, ఇష్టమయ్యి మాట్లాడుతున్నాం. చాలా సంతోషం అండి, నా వీడియోలు చూసి బయటకు వచ్చారు మీరు క్రైస్తవ మతంలోంచి. అయితే ఇప్పుడు హిందూ ధర్మం నమ్ముకున్నారు, హిందూ ధర్మంలోకి వచ్చారా అండి, ఇంకా రాలేదా? లేదు సార్, ఎవడో వచ్చినా టీవీ ఆఫ్ చేయండి, పాటతో మాట్లాడారు, టీవీ పెట్టింది తనకి పెట్టండి. మామూలు సార్ టీవీ అంతా ఆన్ చేసి పెట్టింటే గట్టిగా. ఇప్పుడైతే హిందూ ధర్మంలోకి వచ్చేసారా మరి మీరు? వచ్చేసాను సార్, వచ్చేసి అన్నాను సార్ నేను. దేవుడి పటాలు, హిందూ దేవుడి పటాలన్నీ పెట్టుకున్నారా? అవును సార్, అవును సార్. శుభ్రంగా అదే కంటిన్యూ అయిపోండి, మీకు మంచి జరుగుతుంది. మన కర్మఫలం ఎలా ఉంటే అలా జరుగుద్ది తప్ప, దేవుడిని నమ్ముకుంటే అయ్యి వస్తాయి, యేసుని నమ్ముకుంటే అయ్యి వస్తాయి, ఇవి వస్తాయి అనే చెప్పే మాటలు తప్పుడు మాటలండి. అవి కూడా నమ్మకండి ఎవరు కూడా, దయచేసి నేను చెప్తుంది అది. నేను అసలు నా గొంతు కోస్తే కూడా నేను నమ్మను సార్. ఎందుకు నమ్మనంటావా? ఆల్రెడీ నువ్వు ఇచ్చే ఆన్సర్లన్నీ నాకు బాగా డీటెయిల్ గా కనిపిస్తాయి నీ వీడియోలో కూడా. ఇట్లా నేను దావాలని చూసుకుంటూ పోయి పాస్టర్లతో వాళ్ళతో మాట్లాడి నడవాడుకొని కనుక్కుంటానే ఉన్నా, చాలా ఘోరంగా కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు ఇంకొక పని చేయండి సార్, మీరు నేను అడిగే ప్రశ్నలన్నీ ఉన్నాయి చూసారా? అవును సార్, అవును. అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని ఎవడైతే మీ దగ్గరకు వచ్చి మతం మారమంటాడో అవునా వాళ్ళని ప్రశ్నించండి. ఏంట్రా బాబు మరి ఇట్లా ఉంది బైబిల్లో ఏంటిదని ప్రశ్నించండి. అవునవునా సార్, అవునా సార్. అప్పుడు వాళ్ళకి సిగ్గు వస్తుంది. మనం ప్రశ్నించినంత కాలం వాళ్ళు మన ఇంటి చుట్టూ తిరిగి మన ఇంట్లో వాళ్ళని మతం మార్చి మన దగ్గర డబ్బులు దొబ్బి వాళ్ళు బాగుపడరు తప్ప మనం బాగుపడేది ఉండదు యేసుని నమ్ముకున్నందువలన. అది సార్, అదంతా కరెక్టే సార్, అదంతా నిజమే సార్. ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే సైకిల్ వేసుకొని వస్తారు ఫస్ట్. తర్వాత వాడు బిల్డింగ్ కట్టుకుంటాడు, వాడు కారు కొనుక్కుంటాడు, మంచి ఇంట్లో ఏసీ, వాళ్ళ పిల్లలంతా ఫారెన్ లో చదువుతారు. కరెక్ట్ సార్. మీరు మాత్రం ఎప్పుడు ఫస్ట్ లో ఎలా ఉన్నారో మీరు చనిపోయేటప్పుడు కూడా అలానే ఉంటారు. మీ బతుకులు మాత్రం బాగుపడవండి. చాలా మందికి ఇదే మాట చెప్తుంటా. నేను ఇంకోటి చెప్పినా సార్, నా కష్టం ఏందో నా బిడ్డలు నేను సాక్కోనేంతో నేను దానికి మాత్రమే నమ్ముతాను కానీ ఇవన్నీ మూఢనమ్మకాలు సార్. ఇవన్నీ మూఢనమ్మకాలు అంటే రియల్ గా జరుగుతూనే ఉన్నాయి మా ఊర్లో. మళ్ళా నువ్వు చెప్పిన వీడియోలు అట్లా ఉన్నాయి, ఇక్కడ జరిగిండేది రియల్ కూడా ఎట్లా ఉంది సార్. అవునండి, అవును. అదే కదా నేను చెప్తుంది. అవును సార్, అందుకని సార్ నువ్వు మాట్లాడిన దానికి నేను చాలా థ్యాంక్స్ సార్. నువ్వు చిక్తావచ్చకు లైన్లో అనుకోండి. అది కంప్యూటర్ అండి, కంప్యూటర్ లో ఏమన్నా రికార్డ్ వెళ్ళిపోతా ఉంటది. అది మనం చెప్పేది ఎంత అది. అవును, కరెక్ట్. అదే సార్, నువ్వు నాతో మాట్లాడిన చాలా సంతోషం సార్ నాకు. సరే అండి, అట్లయితే రైట్ సార్, ఓకే. అలా సార్, ఒక నిమిషం సార్, నావేమి యూట్యూబ్ కి ఎక్కడ పంపించదు సార్ నావి. పంపినండి. నువ్వు నేను మాట్లాడినది మాత్రమే చాలా, అంతే, అది కట్టు. సరే అండి, రైట్. ఓకే, ఉందా సార్?
రైట్ సార్ ఉంటా రైట్ అండి ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే రైట్